హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి శ్రావణ మంగళవారం, మూడో మంగళవారం. ఆ అమ్మవారికి సేమియా పాయసాన్ని ఇలా నివేదించుకున్నాను. ఈ సేమియా పాయసం ఎంతసేపు అయినా స్టిక్కీగా అయిపోకుండా ఇలా టేస్టీగా ఇలా ఎలా ఉండాలో చూపించిపోతున్నాను. ఈ సేమియా పాయసం ఎంతసేపు అయినా గట్టిపడిపోకుండా ఉండేలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండీ పెట్టి ఒక 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇదే బాండీలో అదే నెయ్యిలో ఇంకో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఒక కప్పు సేమియాను వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. సేమియా బాగా ఎర్రగా వేగితేనే స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. ఇందులోనే ఒక పెద్ద టేబుల్ స్పూను సగ్గుబియ్యాన్ని కూడా వేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం కూడా నేతిలో బాగా ఫ్లఫీగా ఇలా వేగితే సేమియా చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, సేమియా ఇలా బాగా ఎర్రగా వేగాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకుని సేమియాని సగ్గుబియ్యాన్ని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ సేమియా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు కాచి చల్లార్చిన పాలను వేసుకుని ఆ పాలతో పాటు సేమియా కూడా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇది మనం కాగి చల్లారిన పాలు వేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం లేదు. ఇప్పుడు యాలకుల పొడి, మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను కూడా వేసి అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. యాలకుల పొడి, పంచదారను కూడా వేసి ఒకసారి పంచదారతో పాటు ఈ మిశ్రమం అంతా ఉడికేలా ఉడికించుకోవాలి. పంచదార, యాలకుల పొడి వేసి ఒక్కసారి ఈ పాలతో సేమియా మిశ్రమం మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సేమియా ఎంతసేపు అయినా గట్టిపడిపోకుండా ఇలా పల్చగా ఉండి తినడానికి అనువుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ సేమియా రెడీ. చూస్తున్నారుగా, పల్చగా అలా మనకి ఎంతసేపు అయినా గట్టిగా అయిపోకుండా ఇలా పల్చగానే ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి నివేదించుకుందాం. ఈరోజు శ్రావణ మంగళవారం, మూడో మంగళవారం. అమ్మవారికి నేను ఈ సేమియా పాయసాన్ని నివేదించుకున్నాను. చూస్తున్నారుగా, పాయసం పాలలాగా అలా స్టిక్కీగా అయిపోకుండా చల్లారిపోయిన తర్వాత కూడా మనకి ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. దీని మీద బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ మన ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే సేమియా పాయసం రెడీ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ మహాలక్ష్మి తల్లి.